తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చుపాల రామిరెడ్డి జన్మదిన వేడుకలు మనుబోలులోని ఆయన నివాసంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ముందు రోజు నుండే గ్రామంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆయన అనుచరులు ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. యువనేత రామన్న మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. అదేవిధంగా అంబేద్కర్ నగర్లో ఆయన అనుచరులు 50 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రామిరెడ్డి అనుచరులు పాల్గొని పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 33వ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ నగర్లో చాలా ఘనంగా నిర్వహించారు. మా నాన్న, మా చిన్నాన్న ఎప్పటి నుంచో అంబేద్కర్ నగర్తో ఎప్పటి నుంచో అనుబంధాలు చాలా ఉండేవి. వాళ్ళిద్దరూ రీసెంట్గానే చనిపోయారు. నాకు వాళ్ళకున్నంత అనుబంధం అంబేద్కర్ నగర్తో నాకు లేదు. కానీ నేను వాళ్ళతో ఎలా మెలగాలని చూస్తా ఉన్న సమయంలో వాళ్ళు నన్ను ఇంత గ్రాండ్గా రిసీవ్ చేసుకొని అభిమానించి నన్ను రిసీవ్ చేసుకోవడంలో నేను నా మామూలుగా మాటల్లో చెప్పలేను. వాళ్ళకి ఏమి ఇచ్చినా ఏమి వాళ్ళు రుణం ఇచ్చి తీర్చుకోలేను. వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలో ఎప్పుడు 24 గంటలకు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ కాడికి వచ్చి నేను ఏ పనినైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ అభిమానాన్ని అయితే మాత్రం వెలకట్టలేండి. ఎప్పుడు జీవితాంతం ఇది గుర్తుండిపోతుంది నా జీవితంలో. అంబేద్కర్ నగర్ నుంచి 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పచ్చుపాల రామిరెడ్డికి. అదేవిధంగా ఈ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన అనేక పదవులు రావాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి మేము ఎల్లవేళ అందించడానికి రామిరెడ్డి గారి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి పేదవాడికి ఏ అవసరం ఉన్నా మేము అతను వెన్నుంటి అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చెప్పినవన్నీ నెరవేరుస్తూ పోతుండో ఇప్పటికే మూడు సంక్షేమ పథకాలు నెరవేర్చాడు. ఇంకా రావాల్సిన 5 సంవత్సరాలు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ నాయకత్వంలో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అతను ఏ టైంలో చేసినా మా చంద్రమోహన్ రెడ్డి వెంటనే స్పందించి ఏ పని కావాల్సిన చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఇటీవల మనకు ఈ చెరువు కాలువలు అయితే ఇంతవరకు నాకు తెలిసినంతలో మన 5 చెక్కలు చేసిన పరిస్థితి లేదు. ఈ చంద్రమోహన్ చెప్పిన వెంటనే ఆ 5 చెక్కలు వెంటనే బిగించి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు పారుదల చేసుకోవడానికి చాలా మంచి పని చేసాం. అదేవిధంగా ఏ టైంలో చెప్పినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ పుట్టినరోజు రామిరెడ్డి మరెన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ద్వారా ఏ పని కావాలన్నా, ఎవరికి ఏం కావాలన్నా చేయడానికి అతను రెడీగా ఉన్నాడు. అదేవిధంగా మీరు ఏ సంక్షేమ పథకాలు వచ్చినా పేదవాళ్ళకి ముందు మేము పేదవాళ్ళకి అందించి తర్వాత ఎవరికైనా రెడీగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మనుగోలు అంబేద్కర్ నగరవాసులని శ్రీ పచ్చిపాల రామిరెడ్డి గారి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ప్రధాన కార్యదర్శి అయిన పచ్చిపాల రామిరెడ్డి గారి 43వ జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని మా అంబేద్కర్ నగర్కి రామిరెడ్డి గారు తీసుకొచ్చాం. మా పేద వర్గాల పేద ప్రజలకి మాకు అండగా ఉంటాడని, మా బాధలను తీరుస్తాడని మేము రామిరెడ్డి గారిని జన్మదిన శుభాకాంక్షల రోజు మా బాధలు తెలుపుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.